నమస్తే, HS24 న్యూస్కి స్వాగతం. నేను రేఖ. 2025-26 వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ప్రజా అభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. HS24 న్యూస్కి స్వాగతం. నేను మీ భానుప్రకాష్. మనకి 25-26 బడ్జెట్ రిలీజ్ అయింది కదా, దాని గురించి సార్ 4 విషయాలు తెలుసుకున్నాం సార్ని అడిగి. ఫైనాన్స్ ఇయర్కి సంబంధించి బడ్జెట్ చాలా బాగుందని చెప్పవచ్చు. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎటువంటిది లేదు. సామాన్య ప్రజలకు చాలా మేలు. ఈ ఎకనామిక్లో మొత్తం భారతదేశం అంతా ఫ్లో అవుతుంది కాబట్టి మనీ ఎకానమీ కూడా గ్రో అవుతుంది. కాబట్టి ఇది మంచి బడ్జెట్గా చెప్పవచ్చు. జీవులకు 12 లక్షల వరకు లేదంటే 1 లక్ష రూపాయలు శాలరీ తీసే వాళ్ళకి అసలు ట్యాక్సే ఉండదు. మళ్ళీ 75,000 డిటెక్షన్, స్టాండర్డ్ డిస్ట్రక్షన్లో కూడా ఉంటుంది కాబట్టి 12,75,000 వరకు లేదు. కాబట్టి ఇదంతా ఎకానమీ ఫ్లో అవుతుంది. ధరలు తగ్గింపుకు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది కాబట్టి చాలా మంచి బడ్జెట్గా చెప్పవచ్చు. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎమర్జింగ్ గ్రోయింగ్ ఎకానమీ మంది 5వ స్థానంలో ఉంది. దగ్గరలోనే 3వ స్థానానికి కూడా వెళ్తుంది. అమెరికా, చైనా, జపాన్ దీని తర్వాత మంది 5వ ప్లేస్లో మంది ఉంది. నెక్స్ట్ 3rd ప్లేస్లోకి వచ్చేదానికి కూడా ఇది ఎంతో ఊరట కలిగిస్తుందని కూడా తెలియజేస్తున్నాము. ఈ జనాభా కూడా ఎక్కువ ఉంది కాబట్టి ప్రపంచ మార్కెట్ పై కూడా మొత్తం అమెరికా కానీ ఏదైనా కూడా మన మార్కెట్ పైన ఆధారపడి ఉండాల్సింది. కానీ టెస్లా కూడా మన భారతదేశానికి వస్తుంది. ట్యాక్స్ను తగ్గించడం కానీ ఇంకేదైనా కావచ్చు. ఈ ఎకానమీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.